ఏబిఎన్ వెంకటకృష్ణ అనే ఒక హౌలా, ఏబిఎన్ వెంకటకృష్ణ అనే ఒక ఊరకుక్క ఒక ఎమ్మెల్సీని పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుని పట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అంటే ఈరోజు సిట్ విచారణలో ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు మీడియా ప్రచురం చేస్తుంది. దానివల్ల కొన్ని ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి తక్కలపల్లి రవీంద్రరావు గారు అనడం జరిగింది. అంటే అందులో భాగంగానే ఎవడో పిచ్చిరాతలు రాస్తుండు, వానికి సిగ్గుండాలని అన్నాడు. అది అన్నంత మాత్రాన ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి ఏమైంది అంటే, ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి అంటే ఎందుకంత కోపం వచ్చింది అంటే, గెట్ అవుట్ ఫ్రమ్ స్టూడియో అన్నాడు. అంటే నీ స్టూడియో ఏమన్నా నీ సొత్త? ఏబిఎన్ అనే ఛానల్ నీ ప్రైవేట్ కంపెనీయా? వెంకటకృష్ణ రాధాకృష్ణ ఈరోజు ఉద్యమకారుని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుని పట్టుకొని గెట్ అవుట్ ఫ్రమ్ అంటే, నీ ఆంధ్ర పోకడలు, నీ ఆంధ్ర పెత్తందారులు, లేదా నీ ఆంధ్రతనం ఇక్కడ పనికిరావు, గుర్తుపెట్టుకో. ఏమనుంటే నువ్వు ఆంధ్రాలు చేసుకో, ఏమనుంటే నువ్వు ఆంధ్రాలు మాట్లాడుకో. అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ నేల మీద తెలంగాణ విద్యార్థులను, తెలంగాణలో ఉన్న శాసన మండలి సభ్యులను, తెలంగాణ ఎమ్మెల్యేలను, తెలంగాణ నాయకులను ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆ రోజు మహా న్యూస్ మీద మహా న్యూస్ పిచ్చి విడాతలు రాస్తుంది, మహా న్యూస్ పిచ్చి తమ్ముళ్ళు చేస్తుంది అన్న రోజు ఆ రోజు విద్యార్థి నాయకుడిపై దాడి చేస్తే తెల్లారి నెక్స్ట్ రోజే ఈ ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, ఈ రాధాకృష్ణ గారు వేల మంది పోలీసులను రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి పెట్టుకున్నారు. మిస్టర్ ఏబిఎన్ వెంకటకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ గుర్తుపెట్టుకోండి, ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మేము హెచ్చరిస్తున్నాం. వందల వేల మంది పోలీసులను పెట్టుకున్నా, నీ వేల మంది బలగాలం పెట్టుకున్నా, వేల మంది నీకు సంబంధించిన స్టాఫ్ పెట్టుకున్నా, నువ్వు గేట్లకి బుల్లెట్ ప్రూఫ్ గేట్లను పెట్టుకున్నా సరే కానీ మా ఆత్మగౌరవం దెబ్బతింటే మేము బాధపడితే గేట్లను బద్దలు కొట్టి మరి సరే నీ స్టూడియో లోపలికి వస్తామని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక హెచ్చరిస్తున్నాం. ఈరోజు జర్నలిజం అంటే విలువలతో కూడుకున్నది, జర్నలిజం అంటే విలువలతో చేసేదాన్ని జర్నలిజం అంటారు. నువ్వు కుర్చీలో కూర్చొని ఇష్టానుసారంగా వార్తలు రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి మీద ఇష్టానుసారంగా వార్తలు ప్రచురితం చేస్తామంటే ఎవడిడా సపరేట్గా లేరు, ఎవడిగా ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అంటే ఏంది? అరే హౌలే వెంకటకృష్ణగా నేను అంటున్నా, గెట్ అవుట్ ఫ్రమ్ మై తెలంగాణ రాష్ట్రం నువ్వు వెళ్ళిపో. అరే హౌలే వెంకటకృష్ణగా, ఏబిఎన్ రాధాకృష్ణ వెంకటకృష్ణగా ఈ రోజు తెలంగాణ బిడ్డను పట్టుకొని గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అన్నావు కదా, ఈ రోజు ఒక తెలంగాణ బిడ్డగా మేము అంటున్నాం, గెట్ అవుట్ ఫ్రమ్ మై తెలంగాణ యూజ్లెస్ ఫెలో వెంకటకృష్ణ రాధాకృష్ణ. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కూడా గెట్ అవుట్ అంటాం, మేము కూడా నిన్ను చెప్పుతాం, కొట్టి తరుముతాం. ఈ రోజు డిబేట్ కు పిలిచేది నువ్వే, ఈ రోజు క్వశ్చన్లు అడిగేది నువ్వే, అదే ఆన్సర్. ఈరోజు తక్కలపల్లి రవీంద్రరావు గారు ఒక మాట మాట్లాడితే ఒక మీడియా పర్సన్ గా నువ్వు ఆ వాక్యాలను తీసుకోవాలి, మాట్లాడాలి. అంతేగాని గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అంటే ఈరోజు సిట్ విచారణ నిన్ను పెట్టి జరుపుతున్నాడా రేవంత్ రెడ్డి? ఈరోజు సిట్ లో ఏం జరుగుతుంది, సిట్ విచారణలో కేటీఆర్ గారితో ఎవరేం మాట్లాడాలని చెప్పేసి నువ్వు తెల్లారి అబద్దాలు ప్రచారం చేస్తే ఎవడు ఊకోడు. అవును, ఈ రోజు పిచ్చి రాతలు రాసే వెంకటకృష్ణ రాధాకృష్ణ గానికే ఇంత పౌరుషం ఉంటే, పిచ్చి కూతురు కూసే ఏబిఎన్కే ఇంతుంటే, లేకుంటే ఈరోజు పిచ్చిరాతలు రాసే వాళ్ళని చెప్పేసి అంటే ఇంత పౌరుషం ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ రాధాకృష్ణ అనుకుంటే, ఈరోజు మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు ఇంట్లో ప్రశ్నపట్టిపోతున్నాయి. అంటే మీకే పిచ్చిరాతలు రాసే వెర్రి కుక్క వెంకటకృష్ణగా, పిచ్చిరాతలు రాసే ఎర్రి కుక్క వెంకటకృష్ణగా నీకే ఇంతుంటే తెలంగాణ బిడ్డగా మాకెంత పౌరుషం ఉండాలి? మళ్లీ చెప్తున్నా, ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఈరోజు ఏబిఎన్ యాజమాన్యానికి వెంకటకృష్ణ రాధాకృష్ణ గారికి హెచ్చరిస్తున్నా, వెంటనే తక్కలపల్లి రవీంద్రరావు గారు అన్న మాట వెనక తీసుకొని క్షమాపణ చెప్పాలి. ఆ రోజు మా న్యూస్ మీద దాడి జరిగినప్పుడు నీ ఏబిఎన్ ఛానల్ ముందు వేల మంది పోలీసులను పెట్టుకున్నావు. నువ్వు ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా, ఎంతమంది బలగాలను పెట్టుకున్నా, నువ్వు బుల్లెట్ ప్రూఫ్ గేట్లను పెట్టుకున్నా, ఆ గేట్లను బద్దలు కొట్టి మరి సరే నీ సీట్ మీదకి వస్తాం రా బిడ్డ.